చేస్తున్నట్లేదు అతిగా ఏముంది, తను ఫస్ట్ నుంచి అట్లానే చేస్తుంది కదా, చైల్డిష్ బిహేవియర్. అంటే బ్రెయిన్ లేదు అని అంటుంది, అది నిజమే అంటారా? ఎవడన్నా బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు అందరు నిజాలు చెప్తారా చెప్పండి? ఏదో కొన్ని చేయాలి కదా, రోల్స్ రావాలంటే. నబీల్ అఫ్రీది ఎలా ఆడుతున్నాడు? నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు, టాప్ 5 లో ఉంటాడా? డెఫినెట్ గా గేమ్ ఎలా చాలా బాగా ఆడుతున్నాడు. విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి? మేబీ లాస్ట్ సీజన్లో ప్రశాంత్కి అమర్కి అనుకోలేదు కదా, మ్యాక్స్ అందరూ అమరే గెలుస్తారు అనుకున్నారు, ప్రశాంత్కి వచ్చింది. ఈసారి నబిల్కి నిఖిల్కి మేబీ ఉండొచ్చు. అందరూ లాస్ట్ టైం రైతు బిడ్డకి ఇచ్చినట్టు ఈసారి మణికంటకి ఇచ్చి కప్పి పంపించేస్తారు. మణికంఠ లేదేం లేదు, మణికంఠ నెక్స్ట్ ఎలిమినేట్. అంటే ప్రతి వీక్ వచ్చేసి నిఖిల్ చీఫ్ అవుతున్నారు కదా, ఈ వీక్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? మేబీ లేదనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాలనుకుంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? చెప్పా కదా మణికంఠ డెఫినెట్గా. ఎవరైనా ఉన్నారా నెక్స్ట్? మణికంఠ తన పేరేం పేరు? ఆదిత్య ఓం గారు. ఓకే, థ్యాంక్ యూ. అవును, సోనియా వల్ల డల్ ఉంది, ఇప్పుడు వెళ్ళిపోయింది కదా కొంచెం. చాలా హ్యాపీ అంటున్నారు. వద్దు, రావద్దు అసలు రావాలంటున్నారు. వద్దు అసలు, రావద్దు, బాగోద్దు. మళ్ళీ కంటిన్యూ. శత్రువా? అవును. గేమ్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఏమో తెలియదు. మేడం, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీకు అవకాశం ఉందంటే మీరు వెళ్తారా? వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. వై నాట్? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.